బంగారం అంటే ఓ మంచి పిచ్చుంది. మంచి ఎమోషన్ ఉంది కదండీ! ఈ బంగారం మీద మనకున్న పిచ్చిని, ఎమోషన్‌ని బ్రహ్మాండంగా క్యాష్ చేసేసుకుంటున్నారు బంగారపు వ్యాపారస్తులు. చిన్న స్థాయి వాడి దగ్గర నుంచి పెద్ద స్థాయి వాడి వరకు ఇదే పని చేస్తున్నారు. ఏదో పని చేసేయడంలో మన వాళ్ళు ముందుంటారు కదండీ! ఇక వ్యాపారం విషయంలో మామూలు ఫుడ్డు, గిడ్డు ఇలాంటివే వదిలిపెట్టట్లేదు. బంగారం వదిలిపెడతారా? అంటే తింటే వెంటనే ఆరోగ్యం పాడైపోద్ది పాపం అనే రోజులు పోయినాయి. బంగారం అంటే బాగా కొవ్వెక్కినోడే కొంటాడు, ఏం పర్వాలేదులే అని కల్తీ అండి. బంగారంలో కల్తీ. ఒక రేంజ్‌లో పెరిగింది బంగారం. అయినా గాని మనం కొంటాం. ఏది అప్పుడు అంత కొనకపోయినా ఎంతో కొంత కొంటాం. కానీ కొనేటప్పుడు హాల్‌మార్క్ చూసుకుంటాం కదా! మీరు ఏ హాల్‌మార్క్ అయితే చూసుకుంటున్నారో ఆ హాల్‌మార్క్ కరెక్ట్ కాదు. దొంగ హాల్‌మార్క్ అనేది గుర్తించండి. ఫేక్ అంటే హాల్‌మార్క్ అనేది మీకు తెలుసు BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు కొంతమందికి ఏజెన్సీలు ఇస్తారండి. అంటే కొన్ని షాపులకి ఇస్తారు. అంటే సపోజ్ నేను బంగారం తయారు చేసేవాడిని అనుకోండి. చిన్న వ్యాపారనో, పెద్ద వ్యాపారనో. నేను అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ తీసుకొని అంటే వాళ్ళతో టెస్ట్ చేయించుకొని ఆ నెంబర్ ఆ బంగారం మీద ఆ ఉంగరమో, గాజో ఏదైతే ఏదో నెంబర్ వేయించుకొని వస్తానన్నట్టు. వాళ్ళు అంత పక్కాగా వాళ్ళు చేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కదా! వీళ్ళు ఆళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళే ఒక నెంబర్ వేసేస్తూ ఉంటారండి. గుర్తుంచుకోండి. వీళ్ళే అంటే ఒక యూనిక్ ఐడి. ఒక మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఎలా ఉందో బంగారానికి కూడా ఒక యూనిక్ ఐడి ఉంటుంది. వీళ్ళే వేసేస్తున్నారు. జరుగుతోందండి. వాస్తవమే. ఈ మధ్య గుంటూరులో పట్టుకుంటే చాలామంది దొరికారు. పట్టుకోలేదు కాబట్టి ఇంకా మిగిలిన చోట లేదేమో మరి. వాస్తవమే ఇది. అయితే ఏం చేయాలి దీనికంటే BIS యాప్ అని ఒకటి ఉంది. అది ప్లే స్టోర్‌లోకి వెళ్ళి BIS యాప్ అని కొట్టండి. దాన్ని స్కాన్ చేయండి సరిపోతుంది. లేకపోతే అక్కడ నెంబర్ ఉంది కదా! హాల్‌మార్క్ నెంబర్ ఎంటర్ చేయండి. అది ఆ BIS పోర్టల్‌తో ఇంటిగ్రేట్ అయ్యుంటే, ఒరిజినల్ అయ్యుంటే అక్కడ చూపిస్తది. యెస్ తీసుకున్నారు అని. లేకపోతే ఇక డూప్లికేట్ అన్నట్టే. సో, మరి ఈ BIS ఆఫీసర్‌లకి డౌట్ వచ్చి ఎవరో మనలాంటి వాళ్ళు కంప్లెయింట్ చేస్తే చెయ్యండి. దయచేసి ఎమ్మటే కంప్లెయింట్ చేయండి. అక్కడ కంప్లెయింట్ చేశారు కాబట్టి ఇన్ని విషయాలు మనకు తెలిసినయి మనం చెప్పుకుంటున్నామండి. సో, కంప్లెయింట్ చేస్తే వచ్చి పట్టుకున్నారు. గుంటూరులో సోదాలు చేస్తే చాలా షాపులు దొరికినాయండి. ఒకటి కాదు, రెండు కాదు. నకిలీ హాల్‌మార్కులు చాలా చోట దొరికినాయి. గుర్తుంచుకోండి. సో, డైరెక్ట్‌గా జాయింట్ డైరెక్టర్ లెవెల్ వాళ్ళే ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఈ సోదాల్లో. జాయింట్ డైరెక్టర్ అర్జున్ అనే ఆయన మాట్లాడుతూ ఆయనే స్వయంగా చెప్తున్నాడండి. అంటే నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను. అందుకు ఒరిజినల్ హాల్‌మార్క్ కాకుండా నకిలీ హాల్‌మార్కు వాళ్ళు ముద్ర వేస్తున్నారు. మీరేమో చూసుకోవటం లేదు. అవి చూసుకోండి. మేమంటే దాడులు చేస్తాం కానీ ఎన్నని చేస్తాం, ఎంతని చేస్తాం అంటున్నారండి. అంటే ఏం లేదండి. క్యారెట్ ఉంటుంది కదా! సపోజ్ 22 క్యారెట్టో, 18 క్యారెట్టో కదా గోల్డ్ వాడతాం. 24 క్యారెట్ ఆర్నమెంట్‌కి పనిచేయదు మీకు తెలుసు. మిగిలిన లోహాలు కలుపుతారు. ఇవి ఎక్కువ కలిపేస్తారండి. బంగారం ఏమో తక్కువ ఉంటుంది. అది మనకు తెలియదు కదా! మనం పరీక్షలు చేయలేం కదా! BISలో మాత్రం ఆ పరీక్షలు చేసేవాళ్ళు ఉంటారు. చేశాకే వాళ్ళు హాల్‌మార్క్ ఆ యూనిక్ నెంబర్ ఇస్తారు కాబట్టి అని చెప్పారండి. సో, మొత్తం మీద మేమైతే చేస్తున్నాం కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇదొక పాయింట్. అంటే పెద్ద షాపులు అలా చేయరని కూడా అనుకోవద్దు. గుర్తుంచుకోండి. ఎందుకంటే మన కష్టార్జితం అండి. జీవితకాలం కష్టపడితే గానీ మనం బంగారం కొనుక్కోలేం. ఏ బిడ్డ పెళ్ళికో, భార్యకో ఎవరికో కొనివ్వాలనుకుంటాం కదా! మన వీక్‌నెస్‌ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ BIS యాప్ మాత్రం ఉంచుకోండి. కనీసం బంగారం కొనేటప్పుడైనా ఇన్‌స్టాల్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ ఫోన్‌లో ఎక్కువ డేటా అయిపోతుంది, మెమరీ అయిపోతుంది అనుకుంటాం కదా! అప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేద్దురు గాని. ఒకటిది. రెండోది నేను చూశానండి. మన పాత తరం వాళ్ళు బాగా నమ్మకస్తుడు, మావాడే ఏం పర్లేదు బ్రహ్మాండంగా చేస్తాడు, తరుగు మజూరీ ఉండదు, లేకపోతే మంచి డిజైన్స్ చేస్తాడు, మన ఆస్థాన విద్వాంసుడు అన్నట్టుగా చెప్తాం కదండీ! ఎవరు? బంగారం తయారు చేసేవాళ్ళు. అంటే వాళ్ళని నేను కించపరచట్లేదు. కొంతమంది ఉన్నారు దయచేసి. ఆ కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసేస్తున్నారు. ఆళ్ళైతే అసలు ఏ హాల్‌మార్కు వేయించుకోరు. గుర్తుంచుకోండి. మీరు ఎక్కడైనా ఆర్నమెంట్ చేయించుకోండి. పాత బంగారం చెడగొట్టించుకోవడం దగ్గర నుంచి కొత్త బంగారం సవర్లు, వడ్డాణాలు ఇవన్నీ చేయించేస్తారు చూడండి. అక్కడ జరిగే పొరపాటు ఏంటంటే హాల్‌మార్క్ వేయించమని చెప్పండి అతన్ని. ఏంటి అతను కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకొచ్చి ఆ BIS వాడి దగ్గర హాల్‌మార్క్ వేస్తాడు. మహా అయితే 100, 400 ఖర్చు అవుద్ది దానికి అడిషనల్‌గా. అది పెద్ద విషయం కాదు. ఎందుకు చేయండి అంటే మీరేమి టెస్ట్ చేయలేరు. వాడి మాటలు పోని నమ్ముదామా వద్దా డౌటు. ఎందుకు ఈ డౌట్ ఆ షాప్‌కి వెళ్ళి హాల్‌మార్క్ వేయించమనండి. చాలామంది వేయించట్లేదు. నకిలీ హాల్‌మార్కులు ఇందాకడ చెప్పాను కదండి. దాడులు పెద్ద పెద్ద వాళ్ళ మీద చేస్తారు కానీ ఇలాంటి చిన్నవాళ్ళు దొరికే అవకాశం ఉండదు. ఎందుకు ఏ పల్లెటూళ్ళలోనో ఏ మారుమూలలోనో ఉండి ఎక్కడో వాళ్ళ బంగారం ఏదో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళని బుట్టలో వేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే గుర్తుంచుకోండి. సో, ఈ హాల్‌మార్క్ కూడా ఈ మన వాళ్ళ దగ్గర కూడా వేయించుకోండి. నా సలహా ఏంటి అంటే పెద్ద షోరూమ్ వెళ్ళినా చెక్ చేయండి. చిన్నవాళ్ళకి ఇచ్చినా కానీ చెక్ చేయండి. ముఖ్యంగా క్యారెట్‌లోనే కల్తీ అంటే వేరే ఏం కాదండి. క్యారెట్‌లోనే వేరే లోహాలు ఎక్కువ కలిపేసి బంగారం తక్కువ చూపిస్తారు. ఇక మెరుగు గిరుగు అబ్బో అద్భుతంగా ఉంటాయండి. గుర్తుంచుకోండి.
ఇంక ఈ మధ్య కూడా నేను మళ్ళీ గత వీడియోలో కొన్ని చెప్పాను. ఏంటి 22 క్యారెట్ 18 క్యారెటే కాదు 14 క్యారెట్ 9 క్యారెట్ కూడా వచ్చినాయి. అంటే ఏది మనం అక్కడ ₹1,00,000 ఖర్చు పెడితే ఇక్కడ 35,000 ఖర్చు పెడితే అంతే క్వాంటిటీ బంగారం, అంతే వెయిట్ ఉన్న బంగారం, అంతే మెరుగు కనపడుతూ ఉంటుంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఒక మాటకి లో క్వాలిటీ అనుకోవాలి. అయినా కానీ ఆర్నమెంట్ ఈజ్ ఆర్నమెంట్, గట్టిగానే ఉంటుంది, మెరుస్తూనే ఉంటుంది, ఆ ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే పేదవాళ్ళకి ఈ అవకాశం కూడా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం, అంతమించి ఏం లేదు. బిడ్డ పెళ్ళిళ్ళు అవి చేసుకున్నప్పుడు కాస్త 4 వస్తువులు ఎక్కువ కనబడాలనుకుంటాం, కానీ మరి 4 లక్షలు ఎక్కువ పెట్టలేము అనుకున్నప్పుడు ఈ అవకాశం ఉంది. ఇక్కడ భయపడక్కర్లేదు. ఎందుకు వీటికి కూడా హాల్ మార్క్ వేస్తున్నారు, అది కూడా చూసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. వీటికి కూడా హాల్ మార్క్ వేయించుకోండి. మీరు గాజులు తీసుకుంటారా, వడ్డాణాలా, ఉంగరాలా, మీ ఇష్టం, గుర్తుంచుకోండి. అలాగే ఈ మధ్య వెండి అండి, అంటే ఇవన్నీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను, కానీ చాలా కంప్లైంట్లు నాకు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను గట్టిగా. వెండికి కూడా హాల్ మార్క్ ఉంది, గుర్తుంచుకోండి. వెండి మీరు గ్లాస్ కొన్నా, గిన్నె కొన్నా, ఆర్నమెంట్ కొన్నా, నగలు కొన్నా, ఏం కొన్నా కానీ అక్కడ కూడా హాల్ మార్క్ అనేది ఉంది. వెండిలో అయితే ఇంకా చాలా కేటగిరీలు ఉన్నాయండి, గుర్తుంచుకోండి. వెండి కూడా క్వాలిటీస్, క్యారెట్స్ అంటాం కదా, అలాగే అక్కడ కూడా వేరే లోహాలు కలిపేసి, అల్యూమినియం లాంటివి ఇంకా చాలా ఉంటాయి కదండి, కలిపేసి మోసం చేసేస్తున్నారు. ఈ మోసాల నుంచి బయటపడాలంటే ఈ పని చెయ్యండి. మరి ఇలాంటి అవేర్నెస్ మీకు ఉపయోగపడుతుందా? నేనేదో ఒక సోషల్ కాజ్ కోసం మీకు అందరికీ ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. పరిష్కారాలు కూడా ఇస్తున్నాను. కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళడమా, సిపి గ్రామ్సా, ఏపీ స్టేట్లో అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి గారి కంప్లైంట్స్ ఒకటి ఉన్నాయి, అక్కడ పెట్టినా కానీ మీకు పక్కా న్యాయం జరుగుద్ది, న్యాయం చేసే ఆఫీసర్లు ఉన్నారు అని చెప్తున్నాను. అవి కూడా మీకు ఇస్తున్నానండి, మీరు కామెంట్లో చెప్పినప్పుడు ఇస్తున్నాను. సో సాధ్యమైనంత వరకు మరి మీ సర్కిల్లో ఎవరుంటే వాళ్ళకి దయచేసి ఇలాంటిది మరి మంచి సమాచారం కాబట్టి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఫాలో అవుతూ ఉండండి, దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్తూ ఫాలో అవుతూ ఉండండి. నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ విషయాలు ఇవన్నీ కూడా స్టడీ చేసి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.